ఎవరో కట్టినవి కాదు, స్వయంగా భగవంతుడు తన భక్తుల కోసమే వెలసిన పుణ్యక్షేత్రాలు. మనందరికీ కూడా ఉత్తరాఖండ్ అని చెప్తే, ఉత్తరాంచల్ అని చెప్తే అది తపోభూమి అని విన్నాం ఉత్తర భారతానికి. కానీ మన దక్షిణ భారతానికి మన భాగ్యనగర్, మన హైదరాబాద్ నగరం ఏదైతే ఉందో ఇది ఒక తపోభూమి. ఇది మేము చేసిన అనేక ఆలయాలకు వెళ్ళినప్పుడు, మాట్లాడినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఇంత అద్భుతమైన చరిత్ర ఉందా, మరి దీన్ని ఎందుకు భూస్థాపితం చేశారు, ఎందుకు మనకు దూరం చేశారు, మన చరిత్రకు మనకు ఎందుకు వీళ్ళు దూరం చేశారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఖచ్చితంగా. అండ్ ఇక్కడ చాలా ప్రశ్నలు మిమ్మల్ని అడగాల్సినవి, ఎందుకంటే ఈ ఒక టెంపుల్ కాదు, చాలా టెంపుల్స్కి సంబంధించినటువంటి అనేక వివరాలు మిమ్మల్ని అడగాలి. అయితే అంతకంటే ముందు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 400 సంవత్సరాల భాగ్యనగర చరిత్ర గురించి మనం మాట్లాడితే మనకు తెలిసింది నాట్ ఓన్లీ అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కాదు, భారతదేశం అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ అనగానే తెలిసేది ఏంటి అంటే మీరు అన్నట్టుగా చార్మినార్. బట్ ఆ చార్మినార్ చుట్టుపక్కల ఉండేటటువంటి దేవాలయాలని అట్ ద సేమ్ టైం ప్రతి దేవాలయానికి అంటే దేవాలయం కోసం అంటే పూర్వం ఎత్తుకైనా ఒక దేవాలయం ఉందంటే ఆ దేవాలయం కోసం కొంత స్థలం ఉండేది. ఎందుకంటే ఆ దేవాలయం బ్రతకడం కోసం, ఆ దేవాలయం ద్వారా జనాలను బ్రతకడం కోసం.